మాట్లాడి వాగ్దానము చేయటం మనం చూస్తాము. 12వ అధ్యాయములో, 15వ అధ్యాయములో, అలాగే 17వ అధ్యాయములో, 18వ అధ్యాయములో దేవుడు ఆయనను దర్శించి ఆయనతో వాగ్దానము చేయుట, ఆయనను నిబంధన చేయుట ఆయనతోని మనం చూస్తాము. అలాగే 22వ అధ్యాయములో కూడా దేవుడు ఆయనతో మాట్లాడుట మనం చూస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ఈ 17వ అధ్యాయములో దేవుడు ఐ థింక్ 3వ 4వ ఆయన దర్శిస్తూ ఆయనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి చదువుదాం. 17వ అధ్యాయము మొదటి కొన్ని వచనములు. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన దేవుడవు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పెను. అబ్రహాము సాగిలపడి ఉండగా అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. రాజులు నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి స్థలములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశీ ఉన్న దేశమును అనగా కానాను దేశం అంతటిని నిత్య స్వాస్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఇందునని అతనితో చెప్పెను. చాలమ్మా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ అబ్రహాముతో వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. అనేక మార్లు ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన జీవితంలో మనం కొన్ని వాగ్దానాలు పొందుకుంటాము. అయితే దేవుడు వాటిని నెరవేర్చకముందు అనేక మార్లు మళ్ళీ తిరిగి అదే వాగ్దానాన్ని ఇస్తూ ఉంటాడు. అనేక సేవకుల ద్వారా అనేక సార్లు మనం బైబిల్ ఓపెన్ చేసినా లేదా టీవీ పెట్టి వాక్యం పెట్టినా కూడా అదే వాగ్దానం మనకు కనబడుతూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, hallelujah. That means God has never forgotten what he said to us. ఆయన మనతో చెప్పిన మాటను ఎప్పుడు ఆయన మర్చిపోడు. ప్రైజ్ ద లార్డ్. మనం మర్చిపోతామేమో, హల్లెలూయా. ఆయన మాట మరి ఒకసారి జ్ఞాపకము చేయువాడు. హల్లెలూయా. ఆయన నిబంధనను జ్ఞాపకము చేసుకునేవాడు, ఆయన కృప కనికరములను బట్టి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దీనికి ముందు అధ్యాయంలోనే మనం చూస్తాము, అబ్రహామునకు ఇష్మాయేలును కనుట. అక్కడ అబ్రహాము యొక్క వయస్సు సుమారు 86 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇస్మాయిల్ని కంటాడు అబ్రహాము హాగరుకి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసింది సుమారు 75 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయనను పిలిచి ఉన్నాడు. అయితే 12 సంవత్సరాలు ఆగిన తర్వాత ఆయన ఆ వాగ్దానము కొరకు వేచి చూడక షారాయి ద్వారా వచ్చిన ఆ యొక్క తొందరపాటును లోనికి వెళ్ళిపోయి ఆయన ఇస్మాయిలును కంటాడు. అయితే దేవుడు వాగ్దానపూర్వకంగా ఏది ఇయ్యలేదో అది మన స్వాస్యం ఎప్పటికీ కాదు. Amen, hallelujah. Everything that we receive through faith and through the promise of God stays with us forever. మనం వాగ్దాన పూర్వకముగా పొందిన సమస్తము నిత్యము మనకు నిలుచును. Praise the Lord, hallelujah. Because it is God who said as he will give, and when God gives it will remain. Hallelujah. దేవుడు వాగ్దానము చేసినప్పుడు నేను ఇస్తానని సెలవిచ్చిన దేవుడు ఆయన చెప్పి ఉన్నాడు కాబట్టి ఆయన ఇచ్చినది నిరంతరము నిలిచేదిగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన వాగ్దానము లేకుండా వచ్చింది అది మధ్యలోనే వెళ్ళిపోతుంది, అది వచ్చినా కూడా. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక.
ప్రైజ్ ద లార్డ్. అయితే ఇక్కడ దేవుడు అబ్రహాము 86 సంవత్సరాల నుంచి 17వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి అబ్రహాము వయసు ఎంత ఉంది? 99 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును దర్శిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అబ్రహామును 17వ అధ్యాయంలో దర్శిస్తాడు. అప్పుడు ఆయన వయసు 99. మళ్ళీ మరి ఒకసారి ఆయన ఆ యొక్క మమ్రే దగ్గర ఉన్నప్పుడు 18వ అధ్యాయంలో కూడా ఆయనను దర్శిస్తాడు. అప్పుడు కూడా ఆయన వయసు 99. సో ఈ ఒక్క సంవత్సరంలోనే 2 సార్లు దేవుని యొక్క దర్శనము అబ్రహాము పొందుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడేమో అబ్రహామునకు దేవుడు వచ్చి వాగ్దానము జ్ఞాపకం చేసి వాగ్దానం అబ్రహాముతో చేస్తున్నాడు. అక్కడ చూస్తే అబ్రహాము యొద్దకు 3 వ్యక్తులుగా దేవుడు వస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అక్కడ ఆయన యొద్దకు వచ్చి ఆయనను దర్శించి ఆయన భోజనము సిద్ధపరిచిన తర్వాత తిరిగి అబ్రహామును ఆశీర్వదించి శారాను ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. ప్రైజ్ ద లార్డ్. So we have 2 encounters here in chapter 17 and chapter 18, both at the age of 99. అబ్రహాము యొక్క వయసు 99గా ఉన్నప్పుడు ఈ 17వ అధ్యాయం 18వ అధ్యాయము 2 సార్లు దేవుడు ఆయనను దర్శించి ఆయనతోని వాగ్దానము చేయటం మనము చూస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటున్నాడంటే అబ్రహాము 99 వయసు వచ్చినప్పుడు అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో అబ్రహామునకు 86 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇష్మాయేల్ని కన్నాడు. అంటే కనే సత్తా అబ్రహామునకు ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. But God waited till he lost his capacity to give birth. Hallelujah. ఎందుకంటే వాగ్దాన పూర్వకంగా వాక్యములో గనుక మనం చూస్తే అబ్రహాము సంతానము కనే సత్తా లేనప్పుడు, శారాయి గర్భము దాల్చే సత్తా లేనప్పుడు దేవుడు వారిని దర్శించి వారికి కుమారులను ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. Praise the Lord. So when God did the miracle, ఆయన వాగ్దానమును పూర్ణము చేసినప్పుడు ఆయన అబ్రహాములో బలము లేదు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ. బలం అంటే మామూలుగా బలం ఉండొచ్చు, కానీ పిల్లల్ని కనే ఆ యొక్క కెపాసిటీని కోల్పోయి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Praise the Lord. So God waited till Abraham lost, because అబ్రహాము తన యొక్క స్వశక్తితో కన్నా సంతానమును దేవుడు కోరలేదు, కానీ వాగ్దాన పూర్వకంగా దేవుని యొక్క శక్తి ద్వారా వచ్చు సంతానమును దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆ పిల్లలు రక్త మాంసముల ద్వారా పుట్టినవారు కాదు, శరీరేచ్ఛల ద్వారా పుట్టినవారు కాదు, వారు దేవునికి పుట్టినవారు. హల్లెలూయా. యోహాను సువార్త 1:13 వాగ్దాన పూర్వకముగా పుట్టే కుమారులు దేవునికి పుట్టే కుమారులు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతిశయించువాడు తన బలమును బట్టి అతిశయించకుండానట్లు. హల్లెలూయా. అబ్రహాము తన సొంత శక్తితో పుడితే నాలో నుంచి వచ్చిన జనము ఇంత గొప్పగా అవుతారని అతిశయిస్తాడేమో తెలియదు. హల్లెలూయా. అయితే దేవుడు వాగ్దాన పూర్వకంగా ఆయన కుమారుని ఇచ్చాడు. హల్లెలూయా. తన శక్తిని బట్టి కాదు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. వాగ్దాన పూర్వకంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము 28, 29, 30, 31వ వచనం వరకు కనుక మనం చూస్తే కొందరు తమ బలమును బట్టి అతిశయిస్తారు, కొందరు తమ జ్ఞానమును బట్టి అతిశయిస్తారు. మనం పిలువబడిన రీతిగా చూస్తే మనలో అనేకులు జ్ఞానవంతులము కాదు, మనలో అనేకులు బలవంతులు కాదు. అయితే దేవుడు బలహీనులైన వారిని ఎన్నుకొని బలవంతులను సిగ్గుపరచడానికి ఎన్నుకున్నాడు. జ్ఞానము లేని వారిని జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు జ్ఞానము లేని వారిని ఎన్నుకున్నాడు. ఎందుకంటే అతిశయించువాడు వాని బలమును బట్టి అతిశయించకుండానట్లు, వారి సత్తాన్ని బట్టి అతిశయించకుండానట్లు ఆయనను బట్టి అతిశయించాలని. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా. 99 సంవత్సరాలకి ఎందుకు ఆయన వచ్చి దర్శించి ఆయన వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని పూర్ణం చేస్తున్నాడంటే అది చేయుట దేవుని వలననే సాధ్యము. హల్లెలూయా. జనులు చూచినప్పుడు హల్లెలూయా ఇది మనుషుల ద్వారా అయిన కార్యము కాదు, కానీ దేవుని ద్వారానే అయ్యే కార్యము. హల్లెలూయా. Praise the Lord. Maybe this year is that year for you. Hallelujah. నీ యొక్క శక్తి అంతటితో ప్రయత్నించావేమో, నీ బలం అంతటితో ప్రయత్నించావేమో, కానీ ఇప్పుడు వరకు నీవు కనుక అదే దాంట్లో సక్సెస్ అయ్యి ఉంటే నీ యొక్క శక్తిని బట్టి నువ్వు అతిశయిస్తుండే. అయితే ఇప్పుడు వరకు ఫెయిల్ అయ్యి ఉన్నావేమో, దేవుడు ఇప్పుడు జోక్యం చేసుకొని నీ జీవితం పట్ల కార్యము జరిగించడానికి సిద్ధపడుతున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుస్తామా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? 99 సంవత్సరాలకు వచ్చి నేను సర్వశక్తి కలిగిన దేవుడను. హల్లెలూయా. నేను సర్వశక్తి కలిగిన దేవుడను. హల్లెలూయా. నేను సర్వశక్తి కలిగిన దేవుడను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అబ్రహామును దర్శించినప్పుడు ఆ విధంగా దేవుడు దర్శించాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడను. ఆయన ఇంట్రడ్యూస్ చేసుకోవడమే అదే విధంగా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. ఆమేన్. నీకు 99 సంవత్సరాలు ఉన్నాయి, అయితే నేను సర్వశక్తి కలిగిన దేవుడను. నీకు బలము లేదు, అయితే నేను సర్వశక్తి కలిగిన దేవుడను. నీకు సంతానము లేదు, అయితే నేను సర్వశక్తి కలిగిన దేవుడను. నీకు స్వాస్యము లేదు, అయితే నేను సర్వశక్తి కలిగిన దేవుడను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. 18వ అధ్యాయం 12వ వచనంలో కూడా 14వ వచనంలో కూడా 12వ వచనంలో మనం చూస్తాం. 14 అనుకుంటా. నేను నాకు ఏదైనా అసాధ్యం ఏమైనా ఉందా అంటాడు. హల్లెలూయా. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా అని అంటున్నాడు సారాయితో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది ఏమన్నా ఉందా ఇదే కాలసేన? ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఎల్ షడ్డాయ్ అనగా సర్వశక్తిమంతుడు. ఎల్ షడ్డాయ్ అనగా సర్వశక్తిమంతుడు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. Praise the Lord. Because that God, the revelation of that God brought the blessing into life of Abraham, into life of Isaac, into the life of Jacob. Hallelujah. ఆ ప్రత్యక్షతనే అబ్రహాములోనికి ఆశీర్వాదం తెచ్చింది, ఇస్సాకులోనికి ఆశీర్వాదం తెచ్చింది. అదే ప్రత్యక్షత యాకోబులోనికి ఆశీర్వాదం తెచ్చింది. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం చూస్తాము ఆది కాండము 17వ అధ్యాయంలో అబ్రహాముతో నేను సర్వశక్తి కలిగిన దేవుడు అని అంటాడు. అలాగే 27, 28 అధ్యాయములో ఇస్సాకు కూడా సర్వశక్తుడైన దేవుని నామము మీద యాకోబుని ఆశీర్వదించుట మనం చూస్తాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాగే ఇస్సాకు, అలాగే యాకోబు 35వ అధ్యాయంలో అనుకుంటాను, అక్కడ కూడా సర్వశక్తి కలిగిన దేవుడను ఆ దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తాడు. ప్రైజ్ ద లార్డ్. సో వారు ఎప్పుడు కూడా ఆశీర్వదింపబడాలన్నా కూడా వారికి దేని ద్వారా ఆ ఆశీర్వాదము కలిగింది అంటే సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మేము సేవిస్తున్నాము. సర్వశక్తి కలిగిన దేవునితో నాకు నిబంధన చేయబడి ఉన్నది. నేను నిబంధన చేయబడిన జనాంగము. అయితే నేను నిబంధన చేసుకున్న నా దేవుడు, నాతో నిబంధన చేసిన నా దేవుడు సర్వశక్తిమంతుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎల్ షడ్డాయ్ అనగా సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. గాడ్ రివీల్డ్ అబ్రహాం దట్ హీ ఈజ్ ఎల్ షడ్డాయ్. ఆయన సర్వశక్తిమంతుడని అబ్రహామునకు ఎల్ షడ్డాయ్గా ప్రత్యక్షమై ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహామునకు అనేక విధములుగా ప్రత్యక్షమై యెహోవా ఈరేగా కూడా ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. This morning your God, the God you serve, the God who has made his covenant with you, నీతో నిబంధన చేసిన నీ దేవుడు, నీవు సేవిస్తున్న నీ దేవుడు సర్వశక్తిమంతుడు.
హల్లెలూయా. ఆయన ఈ సంవత్సరానికే కాదు, రాబోతున్న సంవత్సరాలకి, రాబోతున్న దశాబ్దాలకి, రాబోతున్న తరాలకు కూడా సరిపోను దేవుడు. హల్లెలూయా. నీ దేవుడు సమస్తమునకు చాలిన వాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆల్ ద 3 generations blessed their generation. వారు ఆ తండ్రులు, ఈ 3 తండ్రులు వారి తర్వాత తరాన్ని ఆశీర్వదింపాలనుకున్నప్పుడు సర్వశక్తిమంతుడగు దేవుని పేరట వారిని ఆశీర్వదించి ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఆ దేవునిలో సర్వశక్తి ఉన్నది కాబట్టి వారిచ్చిన ఆశీర్వాదము ఆ దేవుని యొక్క శక్తి కార్యసాధకము చేయుటలో పని చేయును. Praise the Lord. Praise the Lord. Praise the Lord. May you know your God is all powerful, El Shaddai. నీ దేవుడు సర్వశక్తి అయిన దేవుడని నీవు తెలుసుకొందువు గాక. ఈ 2023లోనికి నీవు నడుస్తుండగా, ఈ 2023లోనికి నువ్వు అడుగు పెట్టుచుండగా, నీ కుటుంబముతో నీవు అడుగు పెట్టుచుండగా, నీ ముందు అంతా కూడా శూన్యముగా కనబడచ్చు. కొందరికి శూన్యముగా కనబడవచ్చు. కొందరి పరిస్థితులు అస్సలు బాగలేవు, కొందరి పరిస్థితులు బాగా ఉండొచ్చు, కొందరికి మంచి దర్శనం ఉండొచ్చు, కొందరు అసలు దర్శనము లేకుండా ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ నీ దేవుడు సర్వశక్తి మంతుడు. నీ దేవుడు ఎల్ షడాయ్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. ప్రైజ్ ద లార్డ్. నీ దేవుడు నీకు చాలిన దేవుడు. నీ దేవుడు నీ కుటుంబానికి చాలిన దేవుడు. నీ దేవుడు ఈ 12 నెలలకు చాలిన దేవుడు. నీ దేవుడు ఈ 365 దినాలకి చాలిన దేవుడు. నీ దేవుడు ప్రతి క్షణము కాపాడువాడు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. నీ చెయ్యి పట్టుకున్న వాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. అలాగే ఆయన ఎల్ షడ్డాయి ఉన్నాడు, సర్వశక్తిమంతుడు. ఆయన చేయి పట్టుకోవడమే కాదు, ఆయన నీ చేయి పట్టుకోవడంతో పాటు ఆయన సకల శక్తిని, సర్వశక్తిని నీ జీవితంలో కనపరచడానికి ఈ సంవత్సరంలో సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఏమంటున్నాడైతే అంటే, నీకు పిల్లలు లేరు, అయితే నేను నీకు రాజులనే ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. నీలో నుంచి రాజులు పుడతారయ్యా, నీలో నుంచి రాజులు పుడతారు. సారాయి వద్దకు వచ్చి చెప్తున్నాడు, నీవు రాజులను కంటావు. ఆమేన్. హల్లెలూయా. ఆమె కనని గర్భముగా ఉన్నది, అయితే ఆమెకు దేవుడు రాజులను ఇస్తానంటున్నాడు. జనాంగము ఆయనలో నుంచి వచ్చును అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదే కావాల్సిన నీ పరిస్థితి ఏమైనప్పటికీ వాగ్దానమును నమ్ము. నీ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ప్రతి దినం ఈ సంవత్సరంలో ఇది వాగ్దానంగా తీసుకో. మై గాడ్ ఈజ్ ఎల్ షడ్డాయ్. మై గాడ్ ఈజ్ ఎల్ షడ్డాయ్. మై గాడ్ ఈజ్ ఎల్ షడ్డాయ్. ఏ పరిస్థితిలో కూడా, ఏ పరిస్థితిలో నగడా, మై గాడ్ ఈజ్ ఎల్ షడ్డాయ్. నా దేవుడు ఎల్ షడ్డాయ్. నా దేవుడు ఎల్ షడ్డాయ్. నా దేవుడు నాతో నిబంధన చేసిన దేవుడు ఎల్ షడ్డాయ్. ఈ మాట మర్చిపోద్దు. ఏ పరిస్థితిలో, ఏ చీకటిలో, ఏ అంధకారములో, ఏ ఉపద్రవములో, ఏ దుఃఖములో ఉన్నప్పటికీ నా దేవుడు ఎల్ షడ్డాయ్. నీ దేవుడు ఎల్ షడ్డాయ్ అన్న సంగతి నీవు మర్చిపోకుందువు గాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. ఎల్ షడాయిగా ప్రత్యక్షం. ఇక్కడ కూడా 35వ అధ్యాయంలో చూస్తా, నేను సర్వశక్తి కలిగిన దేవుడు, నీవు ఫలించి అభివృద్ధి పొందుదువు. హల్లెలూయా. జనమును, జనముల సమూహములను నీ వలన ఎవరికి వాగ్దానం చేస్తున్నాడు? యాకోబుతో. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రాజులు నీ గర్భవాసము నుండి పుట్టెదరు. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్స్ ఇంటెన్షన్ ఫర్ అస్ ఈజ్ రాజులు మనలో నుంచి పుట్టాలి, ప్రవక్తలు మనలో నుంచి పుట్టాలి, అపోస్తలులు మనలో నుంచి పుట్టాలి, భూమిని మార్చువారు మనలో నుంచి పుట్టాలి. హల్లెలూయా. భూమిని ఆశీర్వదించువారు మనలో నుంచి పుట్టాలి.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది ఆయన వాగ్దానము. దేవుని సంఘం పట్ల ఆయన వాగ్దానం అది. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం పట్ల ఆయన వాగ్దానం అది. ఆమేన్. రాజులు మనలో నుంచి రావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రాజులు పేదవారా? రాజులు దరిద్రులా? రాజులు అడుక్కుంటారా? రాజులు ఒకరు చేయి చేస్తారా? రాజులు భయపడతారా? హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి సంతానము దేవుడు నీకు నాకు దయచేయును గాక. ప్రైజ్ ద లార్డ్. అయితే 5వ వచనము చదువుకుందాము. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో నీ పేరు ఇక్కడ వరకు ఆయన పేరు ఏముంది? అబ్రాము. ఇప్పుడు ఏమైంది? ఆయన పేరు అబ్రహాము. హల్లెలూయా. 5 అధ్యాయులు ఆయన పేరు అబ్రామే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అబ్రాముని దేవుడు అబ్రహాముగా మార్చాడు. 17వ వచనం 18వ వచనంలో చూస్తే నీ భార్య సారాయి ఇక మీదట సారాయి అనబడదు. మరియు దేవుడు నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అనవద్దు. ఏలయనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలగజేసెదను. చాలండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో దేవుడు ఏం చేస్తున్నాడు? ఫస్ట్ సంతానం ఇస్తున్నాడా? సంతానంకు ముందు పేరు మారుస్తున్నాడా? ప్రైజ్ ద లార్డ్. నిబంధన మారుస్తున్నాడు, పేరు మారుస్తున్నాడు. బికాస్ నేమ్ హ్యాస్ ద డెస్టినీ. ఏమంటున్నాడు? నీ పేరు అబ్రహాము, ఎందుకంటే నీవు జనములకు తండ్రి. సో అబ్రహాము యొక్క పిలుపు ఏంటంటే జనములకు తండ్రి, విశ్వాసులకు తండ్రి. సో ఆయన విశ్వాసులకు తండ్రి అవ్వడానికి ఆయన చేసింది ఏంటి? పేరు మార్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే మనం పేరును పిలిచిన ప్రతిసారి ఒకరిని ఒక పేరుతో పిలుస్తున్నామంటే వారి యొక్క ఆ పేరు ఒక అర్థము ఏమై ఉందో దాన్ని వారి జీవితంలో ప్రకటిస్తున్నాం. అర్థమవుతుందా? ఆ పేరు అర్థం ఏమై ఉందో ఆ జీవితంలో మనం ప్రతిసారి పిలిచిన ప్రతిసారి ప్రకటిస్తున్నాం. అందుకే బాప్తీసం తీసుకోగానే లేదా రక్షణలోకి రాగానే పాస్టర్ గారు ఏం చేస్తాడు? ప్రైజ్ ద లార్డ్. వాక్యానికి సరిపోను పేరు లేకపోతే అయితే నిశ్చయంగా మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే పేర్లు దేవుడు పవిత్రపరచడు, పేర్లు దేవుడు మారుస్తాడు. గాడ్ కెన్ నెవర్ కాన్సక్రేట్ ద నేమ్స్, గాడ్ ఓన్లీ చేంజెస్ దెమ్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనిషిని పవిత్రపరుస్తాడు, మనస్సును పవిత్రపరుస్తాడు, ఆత్మను పవిత్రపరుస్తాడు, మన దేహాన్ని పవిత్రపరుస్తాడు, కానీ పేరుని పవిత్రపరచలేడు. ఎందుకంటే ప్రతి పేరుకి ఆల్రెడీ అర్థం ఉంటుంది, అర్థం మారదు. అర్థమవుతుందా? అర్థము మారదు కాబట్టి పేరు పవిత్రపరచబడదు. అందుకు దేవుడు పేరుని మారుస్తాడు. హల్లెలూయా. మనల్ని నూతనపరిచినప్పుడు దేవుడు మనల్ని నూతనపరిచి పవిత్రపరుస్తాడు, కానీ పేరునైతే పవిత్రపరచలేడు, పేరుని మార్చుతాడు. హల్లెలూయా. ఆయన జనములకు తండ్రి అవ్వాలని ఏం చేశాడు? ఆయనను అబ్రహాముగా మార్చాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ యొక్క పేర్ల అర్థం మీకు తెలియాలి. ప్రతి ఒక్కరికి మీ పేరు యొక్క అర్థం మీకు తెలియాలి. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ అర్థం సరిగ్గా లేకపోతే పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు నా పేరు మార్చండి అని అడగండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
ఎందుకంటే పేరు మార్చినప్పుడు వారి మీద అభిషేకం పెరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. కేఫాను ఏం చేశాడు దేవుడు? పేతురుగా మార్చాడు. కేఫాను అప్పటి వరకు ఆయన పేరు కేఫానే, కానీ పేతురుగా యేసయ్య ఆయన పేరు మార్చాడు. ఎప్పుడంటే దేవుని కుమారుడని గుర్తుపెట్టినప్పుడు, నీవు బండవు, నీ మీద నా సంఘాన్ని కడతాను. పేరు మార్చిన తర్వాత నీ మీద సంఘాన్ని కడతానని పేతురుతో వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు సౌలును దర్శించినప్పుడు సౌలు పేరు మార్చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అంటే దర్శించంగానే కాలేదు, అది దర్శనం 9వ అధ్యాయంలో అయింది. అయితే ఆయన దేవునితో నడుస్తున్న 13వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి సౌలు పౌలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఆయన కృపా సువార్త మొట్టమొదటిగా బోధిస్తున్నప్పుడు సౌలు యొక్క పేరు పౌలుగా కనబరచబడుతుంది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే పేరుకి చాలా ప్రాముఖ్యము మన జీవితంలో. పిల్లల్ని పేరు పెట్టేటప్పుడు చాలా ప్రార్థన పూర్వకంగా పెట్టాలి. ఎందుకంటే ఆ పేరును దేవుడు స్థిరపరిచి ఆ అబ్బాయి లేదా ఆ అమ్మాయి డెస్టినీ ఆ పేరులోనే ఉంచుతాడు. హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, మహిమ కలుగునుగాక దేవుని నామమునకు. రెఫ్యూజ్ టు బి కాల్డ్ ఏదో ఇష్టం వచ్చిన పేర్లు పెట్టి పిలువబడ్డానికి ఇష్టపడకండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతిసారి మన పేరు ఒకరు పలికారంటే ప్రవచనాత్మకమైనది అది. ఎందుకంటే మాటలో జీవం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మాటలో జీవం ఉన్నది. సో జనాలు నీ పేరు పిలుస్తున్నప్పుడు నీ మాటను జీవంతో విడుదల చేస్తున్నారు, నీ డెస్టినీని అన్లాక్ చేస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అదొక ప్రవచనాత్మకమైనది, అదొక ప్రవచనం వల్లే ఉంటుంది. ప్రతిసారి నీ పేరు పిలిచినప్పుడు అదొక ప్రవచనం. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన పేరు మార్చక ముందు ఇష్మాయేల్ని కన్నాడు. పేరు మార్చిన తర్వాత ఇస్సాకు వాగ్దాన పుత్రుణ్ణి కన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హియర్ యువర్ నేమ్. ఒకవేళ దేవుని సన్నిధిలో వివేచించి వినండి, దేవుడు ఏ పేరుతో నిన్ను పిలుస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను ఒక కొత్త పేరుతో నిన్ను పిలుస్తానన్నాడు. ప్రకటన ప్రవచన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే, నేను ఒక తెల్లని రాతిని ఇస్తాను, దానిలో చెక్కబడిన పేరు ఉంటుంది. ఆ పేరు మీకు తప్ప ఎవరికి, పొందుకున్న వారికి తప్ప ఎవరికి తెలియదని అంటాడు. హల్లెలూయా. దేవుడు ఒక నూతనమైన పేరుతో నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నానని ఎందుకంటాడు? యాకోబుని ఆయన ఇశ్రాయేలుగా ఎందుకు మార్చాడు? యాకోబు యొక్క ఆశీర్వాదం ఎప్పుడు స్థిరపరచబడ్డదంటే, ఆయన పెనుయేలు యందు పెనుగులాడి నీ పేరేంటి అంటే యాకోబు అన్నప్పుడు కాదు, ఇశ్రాయేలు నీ పేరు అన్నప్పుడు ఆయన ఆశీర్వాదం పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత ఇప్పుడు అదొక దేశం. హల్లెలూయా. ఇశ్రాయేలు దేశం అయిపోయింది, ఆయన పేరే దేశం అయిపోయింది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఆ విధంగా దేవుడు నీ జీవితంలో ఏది అవసరం లేదో అది తీసివేయునుగాక, ఏది అవసరమో అది నీలో కలుపునుగాక. అబ్రహాముకి హా కలిపాడు, శారాయికి ఈ తీసేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. He removed something from Sarah, he added something to Abraham. Hallelujah, hallelujah. Sarah, Abraham. సో దానిలో ఇంకా డీటెయిల్గా పోతే హా గురించి, ఇది ఈ యొక్క వర్డ్ హీబ్రూలో హా అనే వర్డ్ మీద మనం ధ్యానం చేస్తే చాలా లోతుంటుంది. అబ్రహాములో హా యాడ్ అవుతుంది,
సారాహ్, దాంట్లో కూడా హీబ్రూలో చూస్తే హా యాడ్ అవుతుంది, రా ఈ పోయి సారాహ్గా మారుతుంది. సో దాని గురించి మనం ధ్యానం చేస్తే చాలా లోతులోనికి వెళ్ళచ్చు. ఎప్పుడన్నా నేను ఒకవేళ ఛాన్స్ ఉంటే దీని మీద మాట్లాడతాను హా గురించి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హా అంటే కృపకు సాదృశ్యము. హల్లెలూయా, హల్లెలూయా. కృపకు సాదృశ్యము. కృప వారి జీవితంలో యాడ్ అయింది. కృప యాడ్ అయినప్పుడు ఆశీర్వాదము పొంది ఉన్నారు వారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నిద్రపోతున్నారా? 31st నైట్కి సర్వీస్కి వచ్చిందని ఇప్పుడు అలసిపోయారా? హల్లెలూయా, గట్టిగా ఉత్సాహంగా హల్లెలూయా చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చదవండి 17వ అధ్యాయము 15వ వచనం చదవండి. మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి వలన కుమారుని కలుగజేసెదను. నేను ఆమెను ఆశీర్వదించదను, ఆమె జనములకు తల్లియే యుండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రాహాముతో చెప్పెను. జనముల రాజులు ఆమె వలన కలుగునని అబ్రాహాముతో చెప్పెను. అప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు? whenever God gives a promise, what we have to do is we have to worship him. దేవుడు వాగ్దానం ఇచ్చిన ప్రతిసారి దేవుని ఆరాధించాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మౌనంగా ఉండదు. అందుకే దేవుని వాక్యం ప్రవచనాత్మకంగా వస్తున్నప్పుడు స్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. 99 సంవత్సరాలు ఉన్న ఈ అబ్రహాం ఏం చేశాడు? దేవుడు వాగ్దానం చేయగానే ఏం చేస్తున్నాడు? సాగిలపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హి డిడ్ నాట్ ఫర్గెట్ హిస్ వర్షిప్. హల్లెలూయా. ఆయన కృతజ్ఞతను మర్చిపోలే, ఆయన ఆరాధనను ఆయన మర్చిపోలే. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఇచ్చిన వాగ్దానమునకు ఎప్పుడు మనము దాన్ని పూర్ణము అగుట మనం చూస్తామంటే ఆరాధనలో కొనసాగుతున్నప్పుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కృతజ్ఞత భావము కలిగిన వారు ఆల్రెడీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న మైండ్ సెట్లో ఉన్నారు కాబట్టి వారు ఆయనను ఆరాధిస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చదవండి. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వినాడంట. హల్లెలూయా. సో గాడ్ యూజెస్ వాట్ ఈ యొక్క సాధారణమైన విషయాన్ని కూడా దేవుడు ప్రవచనాత్మకంగా మారుస్తాడు. చూడండి. 100 ఏళ్ల వాడికి సంతానము కలుగున, 90 ఏండ్ల శారా కనున అని మనసులో అనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అయితే మనసులో అయితే డౌట్ వస్తుంది. అయితే కిందికి రండి. అబ్రహాము నీ సన్నిధిని బ్రతకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును. చూడండి, నీ భార్య అయిన శారా నిశ్చయముగా అంటే అబ్రహాం ఇక్కడ అయితే డౌట్ పడుతున్నాడు. అయితే దేవుడు తిరిగి ఆయనను బలపరుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన విశ్వాసాన్ని స్థిరపరుస్తున్నాడు. హల్లెలూయా. నెక్స్ట్ అధ్యాయంలో కూడా అదే వాగ్దానం మళ్ళీ చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నిశ్చయముగా ఏమంటున్నాడు? ఇప్పుడు వరకు నీకు కుమారులుగా అంటావు, నీకు గర్భవాసంలో నుంచి రాజులు వస్తారంటున్నాడు. ఇప్పుడు ఆయన కొంచెం డౌట్ పడుతున్నాడని తెలంగానే నిశ్చయంగా ఇది అవుతుంది అబ్రహాము. హల్లెలూయా. నీవు డౌట్ పడుతున్నావేమో, నిశ్చయంగా అవుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. నీ కుటుంబము కట్టబడుతుంది నిశ్చయంగా, నీ జీవితం కట్టబడుతుంది నిశ్చయంగా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నీ సంతానము దేవుని సన్నిధిలో నిలుస్తుంది నిశ్చయంగా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నీవు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే దానవుగా వాడవుగా నిశ్చయంగా ఉంటావు. ఆయన వాగ్దానాలు నిశ్చయంగా నీ జీవితంలో పరిపూర్ణ మగును. నేను నిశ్చయంగా చేస్తాను అబ్రహాము అని అంటున్నాడు. నీవు కుమారుని నిశ్చయంగా కంటావు, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. ప్రైజ్ ద లార్డ్. అతని తరువాత ప్రైజ్ ద లార్డ్. సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. ఆమేన్.
Praise the Lord. Praise the Lord. Praise the Lord. I'm searching for a verse which says, I gave you the Son. I gave you, it is in the past tense. It's in the past tense. ఒకసారి చూస్తారా? స్తోత్రం. 17-16 ఒకసారి చదవండి. 17-16. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసెదను. ఆమె వలన నీకు కుమారుని కలుగజేసెదను. ఇక్కడ చూస్తే ఐ విల్ గివ్ యూ అ సన్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. కిందికి వెళ్ళి చూస్తే హీబ్రూలో ఐ హ్యావ్ గివెన్ యూ, ఐ హ్యావ్ గివెన్ యూ ద సన్. చూడండి, నేను నీకు కుమారుణ్ణి ఇచ్చి ఉన్నాను. ఏమంటున్నాడు? కుమారుడు రాలేదు కానీ ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో హీబ్రూ లాంగ్వేజ్లో అన్నీ కూడా పాస్ట్ టెన్స్లో ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఇచ్చేసి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. తెలుగులో కింద ఫుట్ నోట్ ఉందా? దానికి లేదా? ఇంగ్లీష్లో ఫుట్ నోట్ ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఐ హ్యావ్ గివెన్ యూ ద సన్. నేను నీకు కుమారుణ్ణి ఇచ్చి ఉన్నాను. Praise the Lord. Now, when God says, I have made you the father, when God says, I have made you the mother, when God says, I have given you the son, how can we still think that we are barren? How can we still doubt about our capacity to give birth? హల్లెలూయా. దేవుడు చెప్పిన తర్వాత నేను జనములకు నిన్ను తండ్రి అంటే ఆయన అర్థం ఏంటి? తండ్రిగా చేశాడంటే కుమారులు ఉన్నారనా లేదా? చెప్పండి. నేను నిన్ను తండ్రిగా ఆల్రెడీ చేశాను అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. తండ్రిగా చేశాడంటే దాని అర్థం ఏంటి? కుమారులు. హల్లెలూయా. నేను నిన్ను తల్లిగా చేశానంటే దాని అర్థం ఏంటి? చెప్పండి. కుమార్తెలు లేదా కుమారులు ఆల్రెడీ తనకి ఉన్నారని అర్థం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఆ బిరుదు ఇచ్చిన తర్వాత కూడా దేవుడు చేయకుండా ఉంటాడా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన నేను తండ్రిగా చేశానన్న తర్వాత ఇంకా కొడుకులు రావాలని డౌట్ పడాలా? ప్రైజ్ ద లార్డ్. నేను నిన్ను ఆశీర్వాదకరంగా చేశానన్నప్పుడు నీవు ఇంకా తెగుల్లోనే, నీవు ఇంకా క్షయతలోనే, లేదా నీవు ఇంకా పేదరికములోనే ఉంటావన్న డౌట్ ఎందుకు నీకు? ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను నిన్ను తలగా చేశానన్న తర్వాత నీకు అవమానం వస్తుందని ఎందుకు డౌట్ పడుతున్నావు? హల్లెలూయా. మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. నీకు అవమానం ఎందుకు వస్తుంది? నీకు సిగ్గు ఎందుకు వస్తుంది? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. డౌట్ ఎవరు తెస్తాడు? సాతాను తెస్తాడు. కానీ దేవుడు ఆల్రెడీ ఆయన ఎవరినైతే ముందుగా నిర్ణయించాడో వారిని మహిమపరచాడంట, వారి పరిపూర్ణులుగా చేశాడు. ఒకసారి చదవండి. ఎవరిని పిలిచాడో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం 29, 30 ఒకసారి చదవండి. ముందుగా ఎవరినైతే నిర్ణయించాడో వారిని పిలిచాడు. చదవండి అమ్మా వేగం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠులగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో, దేవుడు ఎవరినైతే ముందుగా ఎరిగి ఉన్నాడో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు, అంటే యేసుక్రీస్తు ప్రభు వారి లాగా మనం అవుటకు దేవుడు ఏం చేశాడంటే ఎవరిని ముందుగా నిర్ణయించెనో మరియు ఎవరిని ముందుగా
ఆశీర్వదించెనో వారిని పిలిచెను. వారిని పిలిచి ఉన్నాడంట. ప్రైజ్ ద లార్డ్. సో దేవుడు ఏం చేశాడు? ఫస్ట్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు, ఈయన ఆశీర్వదిస్తాను. దేవుడు ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు, వీడిని యేసుక్రీస్తు స్వరూపంలో చేస్తాను, తన కుమారుని పోలికలోనికి సమ పోలికలోనికి నేను చేస్తానని ముందు డిసైడ్ అయిపోయి ఆయన ఏం చేశాడు? వాడిని పిలిచాడు తర్వాత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే దేవుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఒక్కొక్కరి గురించి ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు, యేసయ్యలాగా మనం మారిపోవాలని. అర్థమవుతుందా? దేవుని వాక్యం అర్థమవుతుందా? యేసయ్యలాగా నువ్వు అయిపోవాలని దేవుడు డిసైడ్ అయిపోయాడు. అందుకు వారిని తర్వాత నిన్ను పిలిచిండు. కొంతమంది 30 సంవత్సరాల తర్వాత యేసయ్యని ఎరిగారు, కొంతమంది పుట్టిన 20 సంవత్సరాలకి యేసయ్యని ఎరిగారు, కొంతమంది పుట్టిన 15 సంవత్సరాలుకి యేసయ్యను ఎరిగారు. దేవుడు అప్పుడు పిలిచాడు వాడిని. అబ్రహామా, దేవుడు ముందే అబ్రహామును డిసైడ్ అయిపోయి నిన్ను జనములకు తండ్రిగా చేస్తానని డిసైడ్ అయిపోయి 75 సంవత్సరాలకి పిలిచాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో దేవుడు ఆల్రెడీ నిన్ను ఆశీర్వదించాలి అంటే లోకములో నీవు వెలుగ్గా ఉండాలి, లోకములో యేసయ్యను పోలి నడవాలి, లోకములో దేవుని మహిమను తీసుకొని నీవు వెళ్ళాలని దేవుడు నిర్ణయించి ఉన్నాడు. ఆల్రెడీ నిర్ణయించి ఉన్నాడు. కాబట్టి ఎవరిని ముందుగా నిర్ణయించి ఉన్నాడో వారిని పిలిచి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. వారిని పిలిచి, ఎవరిని పిలిచి ఉన్నాడో ఏం చేశాడు చెప్పండి? పాపులుగా చేయలేదు నిన్ను. ఏం చేశాడు చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. నీతిమంతులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్న వారందరినీ దేవుడు ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెను? హల్లెలూయా, హల్లెలూయా. అందరూ పాపం చేసి దేవుడిచ్చే మహిమను కోల్పోయారు, దేవుడిచ్చే మహిమను పొందలేకపోయారు. అయితే మనల్ని ముందుగా ఎరిగి ఉన్నాడు, ముందుగా నిర్ణయించి ఉన్నాడు, తర్వాత మనల్ని పిలిచి ఉన్నాడు, తర్వాత మనల్ని నీతిమంతులుగా చేసి ఉన్నాడు, తర్వాత మనల్ని మహిమపరిచి ఉన్నాడు. అంటే పాపము లేని వ్యక్తి తిరిగి దేవుని మహిమను పొందుచున్నాడు. వారు పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతే దేవుడు మనల్ని నీతిమంతులుగా చేసి తిరిగి ఆ మహిమను ఆల్రెడీ మనకిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. నీవు దేవుని మహిమతో నింపబడిన వ్యక్తివి. ఎందుకంటే నీవు పిలువబడ్డావు, నీవు నీతిమంతుడిగా చేయబడ్డావు. అంతకు ముందే దేవుడు నిన్ను నిర్ణయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. చెప్పండి, ఫిక్స్ అయిపోయాడు. దేవుడు నాకు మహిమ ఇవ్వడానికి దేవుడు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. ఇది నీ నడక, ఇది నీ యొక్క ఆలోచన ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మన అణువులో సెట్ అయిపోయి ఉండాలి ఇది. ఏమన్? ప్రైజ్ ద లార్డ్. దేవుడు నన్ను మహిమతో నింపి పంపించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే ఆయన ఏమంటాడు? నేను నిన్ను జనములకు తండ్రిగా చేశాను. అబ్రహామా, నీవు కుమారుని కంటావు. అబ్రహామా, నీలో నుంచి రాజులు పుడతారు. సారా, నీలో నుంచి రాజులు పుడతారు. హల్లెలూయా. నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఫిక్స్ అయ్యారో లేదో తెలియదు, కానీ దేవుడు మిమ్మల్ని మహిమపరచడానికి ఆల్రెడీ ఫిక్స్ అయ్యాడు. ఈ సంవత్సరంలో దేవుడు ఈ సంఘాన్ని మహిమపరచడానికి ఫిక్స్ అయిపోయాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. I have given you the son. సో దేవుడు ఆల్రెడీ ఫిక్స్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? మనం అరే దేవుడు ఆల్రెడీ సెట్ చేసేసాడు, ఇంకా నేను వరి అవ్వాల్సింది ఏంటి? దాంట్లోకి నేను నడుచుకుంటూ ముందుకెళ్ళాలి. హల్లెలూయా. దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన మార్గంలో మనం నడుచుకుంటూ ముందుకెళ్ళాల్సిందే. మన డెస్టినీ, మన ఎండ్ ఆల్రెడీ బిగినింగ్ నుంచే ఫిక్స్ అయిపోయి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజులైన, ప్రధానులైన, అధికారులైన, ఎత్తైన, లోతైన, ఏదైనా, మరణమైన, జీవమైన, ఏదైనా కూడా, దేవదూతలైనా కూడా క్రీస్తు ప్రేమ నుంచి నిన్ను నన్ను వేరు చేయలేరు. హల్లెలూయా. అంటే నీవు నేను దేవునితో వేరు చేయబడము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రత్యక్షతలో నడుస్తే అంటే నేను నిశ్చయంగా
ఆయనను చూస్తా. నిశ్చయంగా ఆయన ప్రేమ నుంచి నన్ను ఎవ్వరు వేరు చేయలేరు. హల్లెలూయా. నిశ్చయంగా నేను ఎత్తబడతాను, నిశ్చయంగా నేను ఆయన మహిమను పొందుకుంటాను, నిశ్చయంగా ఆయనతో సదాకాలము నేను జీవిస్తాను. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎవరు వేరు చేయలేరు అని ఆయన వాగ్దానము చెప్పిన తర్వాత ఇంకా నువ్వు డౌట్ పడాలా? నాకు జయ జీవితం ఉంటుందో లేదో? హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆయన ప్రవచనాత్మకంగా ఏదైతే చెప్పి ఉన్నాడో దాంట్లోనికి మనం నడుస్తామని. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మన విశ్వాసమును మనము కోల్పోకుండా అడుగు ధైర్యముతో మనం వేస్తాము. హల్లెలూయా. అబ్రహామును తండ్రిగా పిలుస్తున్నాడు, తండ్రి కాకముందే. హల్లెలూయా. నీవు పాపిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను నీతిమంతుడిగా పిలిచాడు. ఏం చేస్తున్నాడు? మనం పాపులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని నీతిమంతులుగా పిలిచాడు. ప్రైజ్ ద లార్డ్. అది సువార్త, అది కృప, అది దేవుని కనికరము. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మనకు చాలా సంవత్సరాలుగా పూర్ణమైన దాంట్లో మనం లేక సరిగ్గా అర్థం చేసుకోవాలి దేవుని యొక్క ప్రేమను. దేవుడు నిన్ను ఎట్లా పిలిచాడు వాక్యంలో మనం చూస్తున్నాం కదా. దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే కృప గురించి ఈ సంవత్సరంలో బాగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హౌ కెన్ సారా డౌట్? సారా 18వ అధ్యాయం 12వ వచనంలో ఏం చేస్తుంది? ఆమె కూడా డౌట్ అయ్యి నవ్వుతుంది. ఏమంటుంది? సారా, నేను బలము ఉడిగిన దానను, తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు గదా అని తనలో నవ్వుకొనెను. ఏం చేసుకుంది ఆమె కూడా? అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఆయన కూడా 17వ అధ్యాయం 17వ వచనంలో నవ్వుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అయితే దేవుడు ఏం చెప్పాడు? ఇస్సాకును పేరిచ్చాడు 17వ అధ్యాయంలో. ఏమిచ్చాడు? నీవు ఇస్సాకును కంటావు, నువ్వు నీ భార్య కుమారుని కంటది. అయితే ఆ కుమారుని పేరు చెప్పండి. ఇస్సాకు అను పేరు నాకు అర్థం ఏంటి? ఇస్సాకు అను పేరు నాకు అర్థం నవ్వు. హల్లెలూయా. వారు నవ్విర్రు. ఆయన దేవుడు ఏం చేశాడు? నిజమైన నవ్వుగా ఆయన వాగ్దాన పుత్రుణ్ణి నవ్వు అని పేరు పెట్టేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో నేను నీకు ఇవ్వబోయే కుమారుడు నీకు నిజంగా నవ్వు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేసినప్పుడు నీకు ఆశ్చర్యంగా అనిపించి నవ్వు వస్తుందా? పరేషాన్ అవుతున్నావా? అయితే దేవుడు ఏమంటున్నాడంటే నేను ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాను కదా, అప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు, అప్పుడు నీకు నిజమైన నవ్వు వస్తుంది. హల్లెలూయా. ఆ వాగ్దానం నెరవేర్చబడ్డప్పుడు ఆ వాగ్దానానికి పేరే నవ్వును పెడుతున్నా అంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఇస్సాకు అనగా ఐజాక్ మీన్స్ లాఫ్టర్. హల్లెలూయా. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నౌ వెన్ గాడ్ ఆల్సో గేవ్ ద నేమ్ ఆఫ్ ద సన్, ఏం చేశాడు? 17వ అధ్యాయంలో పేరు కూడా ఇచ్చాడు, కుమారుని పేరు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దేవుడు ఏమేం పేర్లు మనకు పెట్టినాడో మనం అవన్నీ బైబిల్లో ఎత్తుక్కోవాలి. హల్లెలూయా. దేవుడు ఫస్ట్ మనల్ని కుమారులుగా పిలుస్తున్నాడు. దేవుడు మనల్ని నీతిమంతులుగా పిలుస్తున్నాడు. హల్లెలూయా. మనల్ని విమోచించబడిన వారిగా పిలుస్తున్నాడు. ఇవన్నీ ఎప్పుడు పిలుస్తున్నాడు? మనం పరలోకం వెళ్ళిన తర్వాతనా? చెప్పండి. ఇప్పుడు, రైట్ నౌ. హల్లెలూయా. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే భూమి పునాది వేయబడక ముందే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని పిలిచాడు, ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు, ఆయన మనల్ని మహిమపరిచాడు. ప్రైజ్ ద లార్డ్. సో ఈ నూతన సంవత్సరంలోనికి వెళ్తున్న నీవు మహిమపరచబడిన వ్యక్తివి అని గుర్తుపెట్టుకొని వెళ్ళు. హల్లెలూయా.
ఈ నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతున్న నీవు ఆల్రెడీ దేవుడు చేసి ఉన్నాడు, ఆల్రెడీ బిరుది చేశాడు, ఆల్రెడీ ఇస్సాకు అను పేరు కూడా పెట్టేశాడు అని ఎరిగి నువ్వు దాంట్లోకి అడుగుపెట్టు, నీవు కంటావు. హల్లెలూయా, హల్లెలూయా. కంటానా లేదా అన్న టెన్షన్ ఉన్నదా? ప్రైజ్ ద లార్డ్. పేరు కూడా ఇచ్చేసిన తర్వాత ఇంకేంది, సర్టిఫికేట్ రాసిస్తున్నాడు. హల్లెలూయా. భూమి ఆకాశములు మారిపోయినా నా మాటలు గతించవు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశము గతించిపోవచ్చేమో కానీ నా మాటలు, నా వాగ్దానము నీ జీవితం పట్ల గతించిపోదు, అది నెరవేర్చబడును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హౌ కెన్ వి డౌట్ అబౌట్ అవర్ కెపాసిటీ? మన యొక్క సామర్థ్యతను గురించి మనం ఎందుకు భయపడుతున్నాము, మనం ఎందుకు డౌట్ పడుతున్నాము? కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో 2 కొరింథీయుల మా సామర్థ్యత దేవుని వలన కలిగి ఉన్నది. హల్లెలూయా. మా సామర్థ్యత మా బలమును బట్టి కాదు. హల్లెలూయా. అబ్రహాము యొక్క సామర్థ్యత ఆయన యొక్క శక్తిని బట్టి కాదు, 100 ఏళ్ల వయసులో ఆయన శక్తిని బట్టి కాదు, 90 ఏళ్ల వయసులో శారా యొక్క శక్తిని బట్టి కాదు, కానీ దేవుని బట్టి, ఆయన వాగ్దానమును బట్టి మా సామర్థ్యత దేవుని వలన కలిగినది. ఆర్ సఫిషియన్సీ ఈజ్ నాట్ ఫ్రమ్ మెన్. Hallelujah. It's not from the power of my flesh, but it is from the spirit. అది ఆత్మ వలన కలుగునది, అది వాగ్దానం వలన కలిగినది, అది దేవుని ద్వారా కలిగిన సామర్థ్యత. గట్టిగా చప్పట్లు కొడదాం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుంచి ఒకసారి వేగంగా చదవండి ఎవరన్నా. స్తోత్రం. హల్లెలూయా. విశ్వసించిన దేవుని ఎదుట 16 నుంచా 17 చదవండి. 16 నుంచి చదవండి అమ్మా. ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రమే కాక అబ్రహామునకున్నట్టు విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలనని కృపననుసరించినదై ఉన్నట్లు విశ్వాస మూలమైన దాయను తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడు. చూడండి, ఆయన ఎవరిని అందు విశ్వసించి ఉన్నాడు? ఆయన ఆల్రెడీ డౌట్ పడ్డాడు, కానీ తర్వాత దేవుడే నువ్వు నిశ్చయంగా కుమారుని కంటావు అని చెప్పిన తర్వాత ఆయన ఎవరి మీద విశ్వాసం ఉంచాడు చెప్పండి? దేవుని మీద విశ్వాసం ఉంచి ఉన్నాడు. అందుకే మృతులను సహితము సజీవులుగా చేయు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అందుకే ఆయన ఇస్సాకును అర్పించడానికి సిద్ధమైపోయాడు. ఎందుకంటే ఒకవేళ ఇస్సాకు చనిపోయినా కూడా దేవుడు ఇస్సాకును తిరిగి లేపుతానని నమ్మి ఉన్నాడు. ఎందుకంటే ఆయనను ఆల్రెడీ జనములకు తండ్రిగా చేసి ఉన్నాడు. సో ఇస్సాకు చనిపోతే ఏ విధంగా జనములకు తండ్రి అవుతాడు? ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఒకవేళ ఇస్సాకు చనిపోయినా కూడా నేను జనములకు తండ్రి కాబట్టి ఇస్సాకు బతుకుతాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కమ్ ఆన్ సంబడీ గెట్ దిస్. నేను జనములకు తండ్రి కాబట్టి నేను ఇస్సాకును అర్పించిన ఇస్సాకు తిరిగి బతుకుతాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిన్ను ఏ పేరు పెట్టి పిలుస్తున్నాడో ఆ పేరుని బట్టి దేవుడు నిన్ను నీ వాగ్దానము పరిపూర్ణము చేయడానికి సామర్థ్యత దయచేస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును. చదవండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. మృతులను సజీవులుగా చేయవాడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడునైనా. Hallelujah. The God who calls things from nothing. Hallelujah. లేని వాటిని ఉన్నట్టుగా చేయవాడు. Praise the Lord. లేని వాటిని ఉన్నట్టుగా చేయవాడు. ఆయన యందు ఆయన నమ్మిక ఉంచి ఉన్నాడు అబ్రహాము. హల్లెలూయా. లేని వాటిని మృతులను
సజీవులుగా చేయు దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక విశ్వాసము గురించి 11వ అధ్యాయంలో మనం చూస్తాము. 3వ వచనంలో విశ్వాసము ద్వారా మనము తెలుసుకుంటున్నాం ఏంటంటే, by faith we know that the worlds were framed by the word of God. విశ్వాసము ద్వారా భూమి ఆకాశములు దేవుని వాక్యము ద్వారా నిర్మింపబడి ఉన్నాయని మనము ఎరుగుతున్నాము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనది కనబడెను పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత. చెప్పండి హల్లెలూయా. విశ్వాసంతో ఏం గ్రహిస్తున్నామంటే, ఈ కనబడని ఈ భూమి, ఈ కనబడని ఈ లోకము, ఈ కనబడుచున్న ఈ లోకము కనబడని దేవుని మాట ద్వారా నిర్మింపబడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. అంటే దేవుని మాట వచ్చి భూమిలో ఉన్న సమస్తమును కట్టింది. నిర్మించడం అంటే ఏంటిది? బిల్డ్ చేయడం. బిల్డింగ్ అంటే ఏంటిది? ఒక 6 నెలలు కడతాం కదా, ఒక బిల్డింగ్ 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు ఏనంటే సంవత్సరం 2 సంవత్సరాలు కడతాం. అయితే దేవుని వాక్యము రాగానే అది వెల్లడగుట ద్వారా అది భూమిని నిర్మించింది. హల్లెలూయా. విశ్వాసము ద్వారా ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మింపబడి ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్. ఆయన మాట ద్వారా ప్రపంచం నిర్మింపబడ్డది అని విశ్వాసం ద్వారా మనం ఎరుగుతున్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన మాట ద్వారా నీ జీవితము నా జీవితము నిర్మింపబడి ఉన్నది ఆల్రెడీ అని విశ్వాసం ద్వారా నమ్మాలి. ఆయన మాట ద్వారా మృతులను సైతము సజీవులుగా దేవుడు చేసి ఉన్నాడు, లేని వాటిని ఉన్న వాటిగా దేవుడు చేసి ఉన్నాడు అని అబ్రహాము నమ్మెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. Praise the Lord. May the Lord stir your spirit this morning to believe for something supernatural. దేవుడు మీ ఆత్మలను ప్రజ్వరిల్లింపజేయునుగాక. ఉదయకాల సమయమున దేవుడిచ్చిన వాగ్దానమును నమ్ముటకు మీ యొక్క విశ్వాసమును దృఢపరచునుగాక. ప్రైజ్ ద లార్డ్. అదే అధ్యాయములో 8వ వచనం నుంచి చూస్తే, ఆయన విశ్వాసము ద్వారా పునాదులు కలిగిన పట్టణం వైపు చూశాడంట. విశ్వాసము ద్వారా ఆయన చనిపోయిన ఆయన యొక్క కుమారుని కూడా లేపుకున్నాడంట. ఏ విధంగా? ఆయన మాట మీద ఉన్న విశ్వాసము ద్వారా. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసము ద్వారా సారాయి మృతతుల్యముగా తీర్చబడిన తన గర్భమును సహితము లెక్క చేయలేదు, కానీ విశ్వాసము ద్వారా బలం పొంది కన్నది. హల్లెలూయా. చదవండి 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానం. చూడండి, విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించిపోయినా పర్లేదు, వాగ్దానం చేశాడు. గర్భము ధరించుటకు శక్తి పొందెను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గర్భాన్ని ధరించడానికి శక్తి ఏ విధంగా వస్తుంది? కమాన్, విశ్వాసము ద్వారా వస్తుంది. హల్లెలూయా. విశ్వాసము ద్వారా లేనివి ఉన్నట్టుగా మార్చబడతాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా చేయగలిగిన వాడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. రోమీలకు రాసిన పత్రిక 4:17 నుంచి మనం కిందికి ఒకసారి ఇంకా, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయుటకును, లేని వాటిని ఉన్నట్టుగా చేయుటకును, పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇందును గూర్చి అతడు మనకు అందరికీ ఏమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్,
హల్లెలూయా, హల్లెలూయా. మన డాడీ, మన తండ్రి, విశ్వాసులకు తండ్రి మన మాదిరి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం కూడా ఆ విధంగా నడవాలి. అందుకు దేవుని ఎదుట అతడు మన అందరికి తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానమును ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి యగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, చెప్పండి చూడండి, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. హల్లెలూయా. హీ బిలీవ్డ్ అగెయిన్స్ట్ ఆల్ హోప్. అంటే నిరీక్షణకి ఒక ఛాన్సే లేదు, కానీ నిరీక్షణ కలిగి నమ్మాడు. ఆయన బాడీ చూస్తే, ఆయన భార్య యొక్క బాడీ చూస్తే నిరీక్షణకు ఆధారమే లేదు. అయితే నేను జనములకు తండ్రి, నా బాడీ ఎట్లున్నా కూడా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక, ప్రైజ్ ది లార్డ్, నా దేహంని బట్టి నేను నా దేహం మీద నాకు డౌట్ ఉందేమో, కానీ నా దేవుని మీద నాకు డౌట్ లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా దేహం మీద నాకు డౌట్ ఉందేమో, కానీ నా దేవుని మీద, ప్రైజ్ ద లార్డ్, దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. విశ్వాసము ద్వారా బలము పొందెను. సారా కూడా విశ్వాసము ద్వారా కనుటకు, గర్భము ధరించుటకు కనుటకు బలము పొంది ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఉదయకాల సమయంలో నీవు అలసిపోయావేమో, నీ వయసు అయిపోయింది అనుకుంటున్నావేమో, నీకు 50 సంవత్సరాలు వచ్చాయి, నీకు 40 సంవత్సరాలు వచ్చాయి, నీకు 30 సంవత్సరాలు వచ్చాయి. ఆల్రెడీ 20 ఇయర్స్ ఉన్నప్పుడు అయితే నా కెరియర్ సెట్ అవుతుండేనేమో, 25 ఉన్నప్పుడు నా కెరియర్ సెట్ అయిపోతుండే, ఇప్పుడు నాకు 40 ఇయర్స్, ఇప్పుడు నాకు 50 ఇయర్స్, ఇప్పుడు నేనేం పరిచర్య చేస్తాను, ఇప్పుడు నేను మూలుగుతున్నాను, ఇప్పుడు నేను నా దేహం బలహీనంగా అయిపోయిందని నీవు అనుకుంటున్నావేమో. అయితే విశ్వాసము ద్వారా దేవుడు నీ యొక్క దేహమును బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీ యొక్క దర్శనమును తిరిగి పునరుద్ధరింప చేయడానికి అబ్రహాము జీవితంలో రమారమి 100 ఏళ్ల వయసులో ఆయన చేయడానికి సమర్థుడైన దేవుడు ఇప్పుడు నీ జీవితంలో చేయలేడా? ఇప్పుడు నిన్ను దేవుడు వాడుకోలేడా? ఇప్పుడు దేవుడు నిన్ను నిలబెట్టలేడా? ఇప్పుడు నీలో నీ దేవుడి యొక్క మహిమను చూపించలేడా? ఇప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదింపలేడా? ఇప్పుడు నిన్ను జనములకు తండ్రిగా చేయలేడా? హల్లెలూయా. కింద వచనం చూస్తే మనమందరం కూడా ఆ విధంగా ఉండాలి. చదవండి, కింద వచనం చూడండి. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అతని నిమిత్తము. సో ఇది ఆయన గురించే కాదు, మనందరి గురించి. హల్లెలూయా. ఆయన 100 ఏళ్ళు దాటిపోయినా ఆయనకొక్కడికే కాదు ఆ అద్భుతము, మనందరికీ. మనమందరం ప్రభు యేసునందు మృతులలో నుండి మృతులలో నుండి లేపిన వానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని. ప్రైజ్ ద లార్డ్. యేసయ్యను మృతులలో నుంచి లేపిన వానియందు విశ్వాసముంచిన మనకు కూడా అది ఎంచబడును. ఆ వాగ్దానం ఎంచబడును. ఇక్కడున్న ఒక్కొక్కరికి ఆ వాగ్దానం ఎంచబడును. ప్రైజ్ ద లార్డ్. సో నీకు ఎక్స్పైరీ డేట్ లేదు, నీ గర్భానికి ఎక్స్పైరీ డేట్ లేదు, నీ ఆత్మీయ గర్భానికి ఎక్స్పైరీ డేట్ లేదు, దేవుడు నీకు ఇచ్చిన దర్శనానికి ఎక్స్పైరీ డేట్ లేదు.
నీవు 100 సంవత్సరాలు వచ్చినా కూడా నీవు చిగురిస్తావు. నువ్వు 100 సంవత్సరాలు వచ్చినా కూడా నీవు ఫలిస్తావు. ప్రైజ్ ద లార్డ్. నీవు చీకిపోవు, నీవు అలసిపోవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన బాహ్య పురుషుడు వయస్సు అధిగమిస్తున్నా కూడా మన అంతరంగ పురుషుడు దినము నూతన పరచబడుచు ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాము బాహ్య పురుషుడు మృతతుల్యము చెందినప్పటికీ ఆయన అంతరంగ పురుషుని యందు ఆయన బలము పొందుకున్నందుకు విశ్వాసము ద్వారా ఆయన కన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే చావునకు లోనైన మీ దేహములలో ఆయన మీ దేహములలో నివసించుచున్న ఆయన ఆత్మను బట్టి, మనలో నివసించుతున్న తన ఆత్మను బట్టి చావునకు లోనైన ఈ దేహములను కూడా మనలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును. కాబట్టి ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపండి. ప్రతి అవిశ్వాసపు డౌట్ని చంపాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఉదయకాల సమయన దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వాగ్దానాల్ని నమ్ము. ప్రైజ్ ద లార్డ్. జనములకు తండ్రిగా చేశాడు. హౌ కెన్ హీ స్టే బ్యారెన్? హౌ కెన్ హీ బీ childless when he is the father of nations? And how can we be fruitless when he called us to be fruitful? యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం 8, మీరు ఫలించుటకును ఆ ఫలము నిలిచి ఉండుటకు. చెప్పండి. ఆయన నన్ను పిలిచిందే ఫలించడానికి, నేను ఎలాగో ఫలించకుండా ఉంటాను? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆయన నిన్ను పిలిచిందే ఫలించడానికి, ఆయన నిన్ను పేరు పెట్టిందే ఫలించడానికి. హల్లెలూయా. నన్ను ఎందుకు పిలిచాడు? ఫలించడానికి. ఆ ఫలము ఒక్కరోజు కాదు, నిలిచి ఉండడానికి పిలిచి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హీ కాల్డ్ ఇన్ దట్ వే. How can I not be fruitful in this year? నువ్వు ఏ విధంగా ఫలభరితము లేని జీవితము కలిగి ఉంటావు? ఈ మాట విన్న తర్వాత కూడా నీ పేరే ఫలభరితమమ్మా, నీ పేరే ఫలభరితమయ్యా, నీ పేరే ఆశీర్వాదమమ్మా, నీ పేరే ఆశీర్వాదమయ్యా. ఏ విధంగా నువ్వు శాపంగా ఉంటావు? నీ పేరే నీతిమంతుడయ్యా, నీ పేరే నీతిమంతురాలు. ఏ విధంగా నీవు దుర్నీతిలో ఉండగలుగుతావు ఇంకా? హల్లెలూయా. నీకు దేవుడు కళ్ళు ఇచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే నువ్వు చూడాలి. నీకు దేవుడు గర్భం ఇచ్చాడంటే దాని అర్థం ఏంటంటే నువ్వు కంపల్సరీ కన్సీవ్ అవుతావు. ఎందుకంటే దానికి అర్థం లేదు లేకపోతే. ప్రైజ్ ద లార్డ్. నీకు దేవుడు నోరు ఇచ్చాడంటే కంపల్సరీ నీ నోరు మాట్లాడుతుంది. దేవుడు నిన్ను నీతిమంతుడిగా పిలిచాడంటే నువ్వు నిజంగా నీతిమంతుడిగా ఉంటావు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిన్ను ఆశీర్వాదముగా పిలిచి ఉన్నాడంటే నువ్వు నిశ్చయంగా ఆశీర్వాదంగా. నువ్వు ఏమైనా చేసుకో, సాతాను ఏమైనా చేయని, ఎన్ని శ్రమలైనా రాని, ఎన్ని ఉపద్రవాలైనా రాని, వాగ్దానం మారదు. వాగ్దానము చేసిన వాడు మారడు. Let God be true and let every man be lie. దేవుడు నిజత్వముగా నిరూపించబడును గాక. మనుష్యుని ప్రతి అబద్ధముగా నెరవేర్చబడును గాక. ఆయన వాగ్దానములే మన పట్ల నిజ రూపములుగా, నిజత్వములుగా పరిపూర్ణమగును గాక. మోకరిస్తాము. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. 2 చేతులు పైకెత్తి దేవునికి